హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ గౌతమి. ఏంటి ఇవి చూపిస్తున్నాను అనుకుంటున్నా? ఈరోజు అయితే వీడియోలో మనం నార్మల్గా సింపుల్గా ఈజీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ప్లీజ్ అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి. ప్లీజ్ అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకా మోర్ వీడియోస్ అనేది, ఇంకా కుకింగ్ వీడియోస్ ఏమేమి కావాలనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా కుకింగ్ వీడియోస్ అనేది చేసి చూపిస్తానండి. సరే, మళ్ళీ అంతకన్నా ముందు మన వీడియో ఏంటి ఇది ఇవే చెప్తాను కదా, సెల్ఫీ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎస్, నేను వచ్చేస్తాను కదా. మనం సింపుల్గా బ్యాచిలర్స్కి ఆఫీస్కి వెళ్ళడానికి టైం లేనప్పుడు అంటే సింపుల్ గోకర్ కర్రీ చేసుకుంటే అయిపోతుంది, ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. చిక్కుడుగా ఎలా చేయాలంటే చిక్కుడుగాయ, టమాటా, అల్లం వెల్లిపాయ, పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, కరివేపాకు, చిక్కుడుగాయ ఇవన్నీ పెట్టుకున్నాం కదా. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి బాండి పెట్టుకొని బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పసుపు, అల్లం, కారం, ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాం. తర్వాత మనం చిక్కుడుగాయ వేసుకోవాలి. చిక్కుడుగాయ ఈ చిక్కుడుగాయ ఆట కొంచెం సేపు మగ్గనివ్వాలి. అల్లం వెల్లిపాయ, పసుపు, కారం, పసుపు వేసుకుంటాం కదా. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ వేసుకొని అట్లా కొంచెం సేపు మగ్గనివ్వాలి. చాలా కోల్డ్ అయిపోయిందండి, నాకు చాలా ఫీవర్ అనేది చాలా వచ్చింది. ఇంకా తగ్గనే దీనికోసం అని చెప్పేసి నేను ఒక బ్లాగ్ చేయడం అనేది ఉంది. ఈ బ్లాగ్ వచ్చేసి నేను చాలా డేస్ అవుతుందండి బ్లాగ్ చేసి, అసలు వీడియో చేయడానికి కూడా నాకు టైం లేదండి. అసలు ఎందుకంటే అసలు ఫీవర్ ఆగలేదు. అందుకే నేను వీడియో అనేది చాలా లేట్గా ఫిలిం చేస్తున్నాను. సరే అండి, ఇక్కడ నుంచి పెట్టుకుంటే బ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటానండి. సరే, మళ్ళీ బెల్లంతో వేసుకొని కలుపుకున్నాము. చిక్కుడుగా క్లీన్ చేసుకొని వేసుకున్నాం కదా. ఆ చిక్కుడుగా కూడా ఇద్దరు కలుపుకొని ఒక 5 minutes వేసేసి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు వేసుకొని వచ్చేసి తర్వాత తీసుకొని వేసుకుంటూ చక్కగా తినాలి. చక్కగా వేసుకుంటాం. చక్కగా తీసుకుంటే 2 స్పూన్స్ సరిపోతుంది. కారం వేసుకున్నాక కలుపుకొని వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఒక 5 minutes ఉప్పు
ప్లీజ్ అండి నా ఛానల్ని మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్ అండి. ఇప్పుడు మనం టమాటా వేసేసుకుందాం. టమాటాని కట్ చేసుకొని వేసుకుందాం. ఇది కొంచెం సేపు అట్లా మగ్గిద్దాం. తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. ఇట్లా మగ్గిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాటర్ పోసుకుంటాం. ఇట్లా ఒకటే మగ్గిద్దాం. ఇది చిక్కగా మొత్తం ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మీరు కావాలంటే ఇందులో మీరు పల్లీల పొడి కూడా వేసుకోవచ్చు. పల్లీల పొడి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం టేస్టీగా, కొంచెం తిక్కుగా చిక్కగా మంచిగా వస్తుంది. నాకు పల్లీల పొడి ఇష్టం లేదు అంటే నేను వేయలేదు. ఓన్లీ చేసినప్పుడు ఏంటంటే పల్లీల పొడి వేసేస్తాను. మంచిగా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. కానీ మీరు కూడా ట్రై చేసి ఎట్లా చిన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.